హలో అండి. ఈరోజు రెసిపీ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. ఈ ఆంధ్ర స్టైల్ చేపల పులుసుని మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. చేపల పులుసు అంటే పులుసు కాదండోయ్, ఇగురు. ఇగురు మీన్స్ దీనిలో చింతపండు ఉండదు. చింతపండు రసం పోయామన్నమాట. జస్ట్ కొంచెం పొడి మసాలా వేసి దాంతో తయారు చేసేదే చేపల ఇగురు. చాలా బాగుంటుందండి. పులుసు బాగుంటుంది, ఇగురు బాగుంటుంది. నాకైతే ఇగురు ఎస్పెషల్లీ ఇష్టం. చాలా బాగుంటుంది. పులుసు అందరూ కామన్గా తినే ఫుడ్డే. ఇగురు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ప్రత్యేకించి ఆంధ్ర స్టైల్ అన్నమాట. కుకింగ్ స్టైల్ వచ్చి ఒకసారి చూడండి. కావలసినవి పదార్థాలు వచ్చి 1 కేజీ చేపలు తీసుకున్నాం అనుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, కొంచెం గరం మసాలా, తగినంత ఉప్పు, పసుపు, కారం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆర్డర్లో చెప్తాను ఈసారి. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ అండ్ చిల్లీస్. ఈ పదార్థాలు ఉంటే సింపుల్గా అయిపోతుందండి. అసలు చెప్పాలంటే చింతపండు పులుసు, చేపల పులుసు కన్నా ఇది ఇంకొంచెం ఈజీ అని చెప్పొచ్చు. లెట్స్ ట్రై. ఫస్ట్ ఆయిల్. చేపల పులుసు, చేపల కూరకి కంపల్సరీ ఆయిల్ ఉండాలి. సఫిషియంట్ ఆయిల్ ఉండాలి. అంటే కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకుంటే ఎక్కువ టేస్ట్గా అనిపిస్తుంది. చేపలు ఎలా చేసినా బాగుంటుంది, బట్ ఆయిల్ ఉన్న కమ్మదనం ఇంకా బాగుంటుంది అనమాట. ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి దోరగా కొంచెం పసుపు, ఉప్పు వేసి దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. అంటే నూనె కొంచెం పైకి తేలే వరకు వేయించుకోవాలి.